హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే ఉసిరి ఆవకాయ పచ్చడి అండి. ఉసిరి ఆవకాయ మన ఆవకాయ పచ్చడి అంత రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొంచెం మనం నెయ్యి వేసుకొని తిన్నామంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో మంచి టెక్స్చర్లో వస్తుందండి. చూసారు కదా, మనకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. 10 నిమిషాల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది మనకి 5 నుంచి 6 నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుంది. ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నానండి. ముందుగా మనం కొంచెం ఉసిరికాయ పచ్చడిని పెట్టుకుంటున్నాము. మీరు 1/2 కేజీ 1 కేజీ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఎక్కువ చేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. అసలు తడి లేకుండా చూసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ వాటిపైన ఘాట్లు ఉంటాయి కదా, వాటిపైన ఇలా ముక్కలుగా చేసుకుంటే మొత్తం కూడా వచ్చేస్తాయి. ఇలా ఘాట్లు పెట్టుకొని వీటి నుంచి ఆవకాయలు అయితే ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఇవన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చేస్తే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి రుచి అనేది బాగా ఉంటుంది. సో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో మనము ఈ ఉసిరికాయలన్నీ వేసుకోవాలి. ఉసిరికాయలను వేసుకొని వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకున్నామంటే మనకి చక్కగా ఇవి మనకి టేస్టీగా ఉంటాయి. మనము ఎటువంటిగా ఎక్కువగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే సరిపోతుంది. ఇలా ఈ ఫ్రై చేసుకున్న అన్నీ కూడా మనం ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. టిష్యూ పేపర్ నాప్కిన్ పైన వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోతుంది. అప్పుడు మనం పచ్చడి పెట్టుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి కోసం ఆవపొడిని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవి 1/2 కిలోకి సరిపడినటువంటి ఆవపిండి అండి. ఇవన్నీ వేసుకొని ఇవి చక్కగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చినప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలను టిష్యూ పేపర్ తీసేసి ఒక బౌల్లో వేసుకొని ఆవపిండిని వేసుకుందామండి. నేను ఈ గ్లాసు కొలతతో చెప్తున్నాను. ఈ ఆవపిండి ఈ గ్లాస్కి 1/2 వంతండి. గ్లాస్లో మనకి 1/2 వంతు ఆవపిండిని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అవుతుంది. అలాగే కారం గ్లాస్లో 1/2 గ్లాస్ అండి. ఇది టీ గ్లాస్కి 1/2 గ్లాసు కారం వేసుకోవాలి. ఇది 1/2 కేజీ కొలతకి చెప్తున్నాను. అలాగే ఉప్పు 1/2 వంతు. ఒక చిన్న టీ గ్లాస్లో 1/2 వంతు ఆవపిండి, హాఫ్ గ్లాసు కారము, 1/2 వంతు ఉప్పు, చిటికెడంతా టర్మరిక్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇవంతా మనకి ఉసిరికాయకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఉసిరికాయకు కలుపుకున్న తర్వాత పోపు కోసం ఒక ప్యాన్లో ఒక 1/2 గ్లాస్ వరకు ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, అందులోనే ఆవాలు, అందులోనే ఒక 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు అండి, 10 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా మనకి దోరగా వేగాలండి. ఈ పోపు మొత్తం మంచిగా దోరగా వేగిపోయిన తర్వాత ఈ పోపును చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పచ్చడిలోకి కలుపుకోవాలండి. ఆ చల్లారేలోపు పచ్చడికి ఒక నిమ్మకాయ రసంని పిండేసుకుందాం. 1/2 కేజీకి ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని వేసి చక్కగా కలుపుకొని చల్లారిన పోపును మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. చల్లారిన పోపును మొత్తం ఇందులోకి వేసేసుకొని దీన్నంతా కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి పట్టే విధంగా అంతా చక్కగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఆవకాయ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి చేసుకోవడము. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. 5 to 6 మంత్స్ వరకు ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుందండి. మీరు 500 గ్రామ్స్ కేజీ అలా తీసుకున్నారంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.